చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ట్రాప్లో చిక్కుకున్నారా? మోదీ 400+ ఎంపీస్ రికార్డు కోసమే పాత మిత్రులతో దోస్తీ కట్టేందుకు సిద్ధమవుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జగదేవ్ గారు, మొన్న మోదీ గారు మాట్లాడుతూ రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో 400 పైచిలకి ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుంది అంటూ కూడా ఆయన ఢంకా బజాయించారు. ఈ నేపథ్యంలో 400+ ఎంపీ రికార్డుల కోసమే ఆయన పాత మిత్రులతో దోస్తీ కట్టేందుకు సిద్ధమయ్యారా? అందులో భాగంగానే రేపు చంద్రబాబు గారు మోదీ గారిని కలవబోతున్నారా? పొత్తులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అసలు బీజేపీ ట్రాప్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చిక్కుకున్నారా అంటే ఏం చెప్తారు? అంటే ట్రాప్ అని అనకూడదేమో, ఇది ఒక రాజకీయ ఎత్తుగడ అంతే. ఇప్పుడు మోదీ గారు ఎంత కాన్ఫిడెన్స్గా ఎప్పుడూ లేదు. ఇంతకుముందు ఖచ్చితంగా మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని చెప్పారు. ఈసారి మీరు అన్నట్టు డంకా బజాయించి అవుట్ ఆఫ్ 543 రాంగ్లో కలిపి 543కి 400+ ప్రభుత్వం ఈసారి రాబోయే 1000 ఏళ్ళకి సరిపడా రెజల్యూషన్స్ తీసుకోబోతున్నాను కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా. సో ఇప్పుడు 400 అంటే అసలు బీజేపీ తలకిందులుగా తపస్సు చేసిన బీజేపీ వరకు అయితే నిరావు. అంటే బీజేపీ వరకు అయితే ఆయన 370 అని చెప్పారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా 400+ ఎంపీ స్థానాలను మేము గెలవబోతున్నాం అంటూ కూడా డంకా బజాయించారు. బీజేపీ వరకు అయినా 370 అంటే కష్టమే. 370 అయితే రావు. ఓకే, మీరు అన్నట్టు మ్యాజిక్ ఫిగర్ దాటేసి 300 వరకు వస్తే ఒక, కానీ రిమైనింగ్ 100 మీరు ఏవైతే ఉన్నారో ఆ 100 మాత్రం ఖచ్చితంగా పాత మిత్రులు, కొనసాగుతున్న మిత్రులు, ఎన్డీఏ కూటమి కొనసాగుతున్న మిత్రులందరినీ కలుపుకపోతే మేబీ పాసిబుల్. సో అందుకోసం బీజేపీకి కావాల్సిందే అధికారం. బీజేపీ అధికారం కోసం ఏమైనా చేస్తుంది అని కూడా కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. అవును, అది కాక సెంట్రల్లో పవర్ ఉంటే కనుక రాష్ట్రాల్లో గెలిచినా గెలవకపోయినా ఒకటే. రాష్ట్రాలు కీలకం కాదు, కానీ మొన్న జరిగిన 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలుచుకుంది. ఆ 3 రాష్ట్రాల్లో కూడా యువరక్తాన్నే ఎక్కువగా ప్రవేశపెట్టడం, యువరక్తం ఉన్న వాళ్ళనే ముఖ్యమంత్రిగా చేయడం కూడా ఒక సింబాలిక్గా చెప్పుకుంటూ వచ్చింది. రాబోయే రోజుల్లో నెక్స్ట్ యంగ్ జనరేషన్కి ఎక్కువ ఛాన్స్ ఇవ్వబోతున్నాం. ప్రతి దగ్గర కూడా యంగ్ జనరేషన్ థాట్స్తో పాటు పరిగెట్టబోతున్నాం. యంగ్ జనరేషన్ ద్వారానే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఫామ్ చేయబోతున్నాం అన్నట్టుగా చూచాయిగా చెప్పింది. బట్ దీని మీద కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు. యంగ్ జనరేషన్ అయితేనే మోడీ కానీ అమిత్ షా లాంటి వాళ్ళు చెప్పు చేతుల్లో ఉంటారు. కొంతమంది సీనియర్ నాయకులు అయితే గాడి తప్పే ఛాన్సెస్ ఉన్నాయని కూడా కొంతమంది విమర్శకుల అభిప్రాయం. అది వేరే సబ్జెక్ట్. అయితే బీజేపీ మీరు అన్నట్టు మరలా ఎన్డీఏ కూటమిలో, ఒకప్పుడు ఎన్డీఏ కూటమిలో ఎవరెవరైతే ఉన్నారు మిత్రులు, దాని బెస్ట్ ఎగ్జాంపుల్ టీడీపీ లాంటి బలమైన ప్రాంతీయ పార్టీలను మళ్ళీ కలుపుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు కాదు, గత 6 నెలల నుంచి కూడా ప్రయత్నిస్తుందని ఒక చిన్న టాక్ ఉంది. అంటే ఎలా అంటే దీనికి కొంతమంది విశ్లేషకులు ముడిపెట్టే అంశం ఏంటంటే చంద్రబాబు గారు అరెస్టును కూడా ఈ బీజేపీలో కలుపుకుపోవాలి, ఎన్డీఏలకు మళ్ళీ తీసుకురావాలనే ప్రయత్నంలో భాగమే అన్నట్టు కూడా ఉంది ఒక వార్త. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు, కానీ బీజేపీతో మరలా చంద్రబాబు గారు పొత్తుకురు ససేమిరా అన్నారు కాబట్టి ఆయన అరెస్ట్కి ఈ విధంగా దారి తీసింది అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు 17A పేరుతోనే బ్లాక్మెయిల్ చేసేటువంటి రాజకీయాలకు కూడా పావులు కదుపుతుంది అసలు బీజేపీ అనేది కొన్ని వార్తలు కూడా మనం చూసాం. ఏంటి నిజంగానే అందులో భాగంగానే చంద్రబాబు గారికి బీజేపీ పెద్దల నుంచి ఫోన్ వచ్చి ఉండొచ్చా? అలాగే ఖచ్చితంగా చెప్పలేం, కానీ సిచ్యువేషన్స్ కోఇన్సిడెన్స్ చూస్తే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్టీలకు అతీతంగా అందరూ స్పందించారు. చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఒకవేళ అరెస్ట్ చేసే విధానం కరెక్ట్ కాదని ఖండించారు. కానీ బీజేపీ నుంచి ఒక్క పెద్ద మనిషి మాట్లాడలే, మీరు అబ్జర్వ్ చేస్తే కదా. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు నేను ఇక్కడ లేను, లండన్లో ఉన్నాను, బట్ ఇది కేంద్రం కదిపిన పావుల్లో భాగమే, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఐటీ రైట్స్ పేరుతో ఈ విధంగా అరెస్ట్ చేయించారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అప్పుడు కూడా బీజేపీ వాళ్ళు ఎక్కడా ఖండించలేదు. అంటే నిజమని అనుకోవచ్చా? మరి మీరు అంటున్నట్టు ఆ కోఇన్సిడెంట్స్ అలా కనిపిస్తున్నాయి, యాదృచ్ఛికం అయినా కానీ ఓకే. బీజేపీ మీరు అన్నట్టు 17A ప్రకారం బ్లాక్మెయిల్ చేస్తూ బాబు గారిని కూడా లొంగ తీసుకున్న ప్రయత్నం చేస్తుందా?
లేదంటే అరెస్ట్ అనే బూచిని చూపించి మళ్ళీ బీజేపీ టీడీపీతో పొత్తుకు సిద్ధమవుతుందా అనే దానికి $1 మిలియన్ ప్రశ్నలు ఉన్నాయి, కానీ దానికి జవాబులు అయితే అక్కడ లేవు. నిజమేనేమో. సో రేపు బాబు గారు రేపు రాత్రికి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది ఎల్లుండికి. బట్ బీజేపీ మాత్రం మళ్ళీ పాత మిత్రులందరినీ కలుపుకుపోవాలి అంటే ఇక్కడ టీడీపీ, జనసేన, మహారాష్ట్రలో శివసేన, తమిళనాడులో చూడాలి ఏడీఎంకేతో ఉండేది ఒకప్పుడు, మరి ఇప్పుడు అమ్మలేరు కాబట్టి ఆ పొత్తులు ఎంతవరకు కొనసాగుతున్నాయి ఎన్డీఏతో అనేది అదొక క్లారిటీ రావాలి. అలాగే ఆర్జేడీతోని ఇట్లాగా ఎక్కడెక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో వాళ్ళని బాగా కలుపుకోవాలని చూస్తున్నారు. ఎస్పెషల్లీ చంద్రబాబు గారి మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తుంది బీజేపీ అంటే చంద్రబాబు గారి యొక్క టాలెంట్ వాళ్ళకి తెలుసు. ఎన్డీఏలో కూడా కొన్ని సందర్భాల్లో కన్వీనర్గా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్డీఏ వాజ్పేయి గారి గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో టీడీపీ ఉండడం ఆ సత్సంబంధాలు చాలా వరకు ఉన్నాయి కదా. సో ఇప్పుడు చంద్రబాబు గారు లాంటి వ్యక్తిని మళ్ళీ కలుపుకుంటే వాళ్ళకి కూడా ప్లస్ అవుతుందనే ఉద్దేశంతోనే పిలుస్తున్నారు ఒకటి రీజన్. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు వరుసగా 10 ఏళ్ళు అయింది కాబట్టి బీజేపీకి మూడోసారి ప్రభుత్వం వస్తుందా రాదా 50-50 ఛాన్సెస్ మీద చాలా క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. అయితే అయోధ్య రామాలయం లాంటి కొన్ని ప్లస్ అవ్వచ్చు, డిమానిటైజేషన్ లాంటి కొన్ని ప్లస్లు అవ్వచ్చు, కానీ అన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు. నీరవ్ మోదీ లాంటి వాళ్ళకి కూడా రుణాలు మాఫీ చేసేస్తున్నారు. ఇట్లాంటి మైనస్లు చాలా ఉన్నాయి. ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరంగా చేసేయడం, ప్రతిది కూడా రేటు బాగా పెరిగిపోవడం అని. ఇప్పుడు చూడండి మీరు బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా చూస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా 50% పెరిగిపోయింది ప్రతిది కూడా. దానికి మొన్న నిర్మలా సీతారామన్ గారు ఎంత చక్కగా చెప్పారంటే మనిషి యొక్క జీవన ప్రమాణ రేటుతో పాటు ఆర్థిక ప్రమాణ రేటు కూడా పెరిగింది అన్నట్టు చెప్తున్నారు. కానీ రేట్లు పెరిగిపోయాయి, బతకలేని పరిస్థితి ఉంది. ప్రతిది కూడా గ్యాస్ కూడా 500 అలా ఉండేది, మీకు అకౌంట్లో వేస్తామని చెప్పి ఇదే బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పింది, ₹1000 1200 చేసేసి ₹30 ₹40 వేస్తుంది అకౌంట్లో. సో ఇట్లాంటి కొన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి వరుసగా 2 సార్లు గెలిచింది కాబట్టి మూడోసారి కొంత భయం ఏర్పడుతుంది. కాబట్టే మీరు అన్నట్టుగా మళ్ళీ ఈ పాత మిత్రులందరినీ ఎన్డీఏ కూటమిలో ఉన్న పాత మిత్రుల్ని అలాగే కలిసి వచ్చే జనసేన లాంటి కొత్తగా వచ్చే పార్టీలను కూడా కలుపుకుపోయి బలవంతంగా అయ్యి ఒక రాబోయే మరో 10 ఏళ్ళ వరకు కూడా బీజేపీ ఎస్టాబ్లిష్ చేయాలన్న ఆలోచన ఉంది. కాబట్టి మోడీ గారు అంత పక్కాగా 400+ అని చెప్పగలని ఉద్దేశం. ఓకే, 400+ ఎంపీ స్థానాలు గెలుచుకోవాలి అంటే అంతే ఎత్తున పోటీ చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 ఎంపీ స్థానాల్లో ఒకవేళ కనుక టీడీపీ జనసేన పొత్తుతో పాటుగా బీజేపీ కూడా ఆ కూటమిలో భాగం అయితే ఎన్ని స్థానాలు అడిగే అవకాశం ఉంది? ఆ స్థానాల్ని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అది యాక్చువల్గా ఇది ఇప్పుడు కాదండి, చంద్రబాబు గారు అరెస్ట్కు ముందే ఈ టాపిక్ వచ్చింది. చాలా వరకు సోషల్ మీడియా కూడా వైరల్ అయింది. బీజేపీ పెద్ద ఎత్తున పట్టుబడుతోంది. 25 లోక్సభ స్థానాలకు గాను ఒక 8 నుంచి 10 వరకు లోక్సభ స్థానాలు, అలాగే ఒక 50-60 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నారు అన్నట్టుగా ఏదో చెప్పారు. అన్ని ఎలా ఇస్తారండి? జనరల్గా ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది, ప్రజల్లో ఎంతవరకు క్రేజ్ ఉంది అనేది చూసుకోవాలి. ఆ తెలంగాణను ఆంధ్ర విడదీయడంలో ప్రధాన పాత్ర కాంగ్రెస్ అయితే ఇమీడియట్ గా అక్యూజ్డ్ టు బీజేపీ అని అనుకోవచ్చు. బీజేపీ వాళ్ళు మద్దతు ఇవ్వబట్టే కదా తెలంగాణ విడగొట్టారు. సో అలాంటప్పుడు ఆంధ్ర ప్రజలకు బీజేపీ మీద కూడా పీకల వరకు కోపం ఉంది. మొన్న చంద్రబాబు గారు గొడవపడి బయటకు వచ్చేసింది కూడా ఎందుకు? స్పెషల్ స్టేటస్ కోసమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏమన్నారు, నేను స్పెషల్ స్టేటస్ తెప్పిస్తా, బీజేపీ మెడల వంచి తెప్పిస్తా, నాకు 25 స్థానాలు ఇప్పించండి అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు ఒక్క మాట మాట్లాడింది లేదు. సో బీజేపీ చేసే వైఫల్యాలు ఆంధ్రాలో చాలా దారుణంగా ఉన్నాయని ఫీలింగ్. ఎందుకంటే దేవాలయాల విషయంలో చాలా కొల్లగొట్టారు. రామతీర్థాల దేవాలయం అయితేనేమి, టీటీడీ దేవస్థానం పరిస్థితి కానీ ఇవన్నీ బ్యాడ్గా ఉండడం వల్ల బీజేపీ ఎక్కడ పట్టించుకోవట్లేదే, అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏం మాట్లాడట్లేదనే కోపం ఉన్నప్పుడు బీజేపీ ఎలా గెలుస్తుందండి? ఎంతవరకు వస్తుంది? ఇవాళ కాంగ్రెస్కి వచ్చే పర్సంటేజ్ బీజేపీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే క్వశ్చన్ మార్కే. కాబట్టి దాని ప్రకారం వీళ్ళు అడగడానికి కూడా మేబీ చంద్రబాబు గారిని పిలిపిస్తున్నారేమో. రేపు రాత్రికి వెళ్ళేది చంద్రబాబు గారిని, సీట్లు పొత్తు కానీ లేదా బాబు మాకు కలిసి ప్రయాణించండి, లేదా మీరేని గెలుచుకోండి, బయట నుంచి మద్దతు ఇస్తాం లాంటివి ఏదైనా అవ్వాలి. కానీ వాళ్ళకిస్తే పోవడమే ఖాయం బీజేపీ. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇవన్నీ ఒకటే వైసీపీ ఒకటే అయిపోయింది. వైసీపీని ఓడించడానికి అన్నట్టుగా ఆల్రెడీ వాళ్ళు అదే స్ట్రాటజీ స్టార్ట్ చేశారు. మీ బిడ్డ ఒక్కడైపోయాడు, మీ బిడ్డ ఒక్కడే గెలుస్తున్నాడు, ఒక్కడే వస్తున్నాడని. ఇప్పుడు బీజేపీ కలుపుకపోతే అది మరి కాస్త ఎక్కువ వైసీపీకే ప్లస్ అవుతుంది. ఓకే, టీడీపీకి ఉండే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది. అది కాబట్టి బీజేపీ కేవలం
కలుపుకుపోతుంది. బయట నుంచి మద్దతు ఇస్తారు కానీ ఇక్కడ పోటీ చేసే ఛాన్సెస్ లేవు. టీడీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. జనసేనకు మీరు అన్నట్టు ఒక 30 స్థానాలు మంచి అవకాశాలు ఉన్నాయి. అది కూడా జనసేన రాయలసీమ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర ఇవన్నీ చూస్తే ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉంది. ఓకే, రాయలసీమ, దక్షిణ కోస్తా పోల్చితే దాని ఓటింగ్ పర్సంటేజ్ గత ఎలక్షన్లో ఓటింగ్ గెలుచుకున్న దాన్ని బట్టి సీట్లు డివైడ్ చేస్తారు. ఓకే, ఓకే జగదేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.